ఏపీలో ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. అధికారం ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారుతోంది. రెండు ప్రధాన పార్టీలు గెలుపుపైన ధీమాగా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని మూడు పార్టీల నేతలు ధీమాగా ఉంటే 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ విశ్వాసంతో ఉన్నారు. ఈ సమయంలోనే కేంద్రంలో మోడీ మూడోసారి అధికారం ఖాయమని భావిస్తున్నారు. దీంతో కూటమి ఎంపీల్లో కేంద్ర మంత్రి పదవి పైన ఆశలు పెరుగుతున్నాయి. అలాగే రాష్ట్రంలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయి, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఎలాంటి పాత్ర పోషిస్తారు అనే ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. టీడీపీ ఆంధ్రప్రదేశ్ బాధ్యతలను లోకేష్ గా అప్పగించాలని, చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజే పార్టీ అధ్యక్షుడిగా నారా లోకేష్ ని ఎన్నుకోవాలని వెంకన్న కోరారు. ఇది తన విన్నపం కాదు, డిమాండ్ అని ఆయన చెప్పడం విశేషం. చంద్రబాబు దగ్గర తనకు చనువు ఉంది కాబట్టే డిమాండ్ చేస్తున్నానని, లోకేష్ కి అధ్యక్ష పదవి ఇస్తే మరో 30 ఏళ్లు చూసుకునే పరిస్థితి ఉండదన్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా పనిచేసిన అచ్చెన్నాయుడు బాగా పనిచేశారని, టీడీపీ అధికారంలోకి రాగానే ఆయనకు మంచి పదవిని చంద్రబాబు ఇస్తారన్నారు. బీసీ నేతగా ఉన్న అచ్చెన్నాయుడికి ఖచ్చితంగా ప్రమోషన్ ఇచ్చి కీలకమైన మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబుని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ఒక్కరే ఇప్పటి వరకు ఒంటి చేత్తో పార్టీని ఈదుతున్నారన్నారు. ఇప్పుడు ఆయనకు లోకేష్, బ్రాహ్మణి, భువనేశ్వరి ముగ్గురు తోడయ్యారన్నారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి వస్తుంది అంటే అందరి పాత్ర ఉందని వెంకన్న చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు రాముడైతే తాను ఆంజనేయుడిగా విధేయుడిగా ఉన్నానని కూడా వెంకన్న చెప్పుకున్నారు. అయితే వెంకన్న లోకేష్ కి పార్టీ బాధ్యతలు ఇవ్వాలని కోరడం వెనుక కారణం ఏంటి అనే దానిపై భిన్న రకాల చర్చలు సాగుతున్నాయి. పార్టీ సారథ్యం వెనక కొందరు గతాన్ని గుర్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని బాబు టేక్ ఓవర్ చేసుకునే జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబు సుదీర్ఘకాలం ప్రతిపక్ష నేతగా, ఉమ్మడి ఏపీకి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. అయితే ఆయన ఎదుగుదల వెనక కీలక నిర్ణయాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు లోకేష్ విషయంలో అదే ఫార్ములాను చంద్రబాబు అప్లై చేస్తున్నట్టు చెప్తున్నారు. ఏపీలో కూటమికి ఛాన్స్ ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈ తరుణంలో లోకేష్ పాత్ర ఏంటన్నది తెలియాల్సి ఉంది. లోకేష్ మంగళగిరి నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో సిట్టింగ్ మంత్రిగా ఉంటూ ఓడిపోయారు. అయితే ఓడిన మరుక్షణం నుంచి మంగళగిరిపై లోకేష్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. లోకేష్ అడుగులను గమనించిన వైసీపీ ఎప్పటికప్పుడు వ్యూహాలను మార్చింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్థానంలో గంజి చిరంజీవిని ఇన్ఛార్జిగా మార్చింది. ఆయన ప్రజల్లోకి వెళ్లే క్రమంలో ఆయనను సైతం పక్కకు తప్పించింది. తెరపైకి మురుగుడు లావణ్యం తెచ్చింది. ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అయితే వైసీపీలో జరిగిన ఈ నిర్ణయాలతో లోకేష్ పుంజుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో లోకేష్ నియోజకవర్గంలో విస్తృతంగా తిరిగారు. మంచి మెజారిటీతో గెలుస్తారని సంకేతాలు అందుతున్నాయి. అయితే ఈసారి కూటమి అధికారంలోకి వస్తే లోకేష్ ను మంత్రివర్గంలో తీసుకునే ఛాన్స్ లేదని బుద్దా వ్యాఖ్యల్ని బట్టి తెలుస్తోంది. టీడీపీ ఆవిర్భావ సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 1983లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆపై చంద్రబాబు టీడీపీలో చేరారు. చేరిన వెంటనే పార్టీ బాధ్యతలను స్వీకరించారు. 1985 ఎన్నికల్లో చంద్రబాబు పోటీ చేయలేదు. పార్టీ బాధ్యతలను ఆయన చూసుకోగా ప్రభుత్వ పాలనకు సంబంధించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు చూసుకునేవారు. పార్టీ బాధ్యతలు తీసుకోవడమే 1995 సంక్షేమ సమయంలో బాబుకి కలిసి వచ్చింది అని చెప్తారు. టీడీపీని ఎన్టీఆర్ నుంచి స్వాధీనం చేసుకునే క్రమంలో పార్టీ క్యాడర్ చంద్రబాబుకి సహకరించింది. పార్టీ శ్రేణులతో మమేకం కావడం వల్లే చంద్రబాబు సుదీర్ఘకాలం పార్టీని నడిపించగలిగారు. నిలబెట్టుకుంటూ వస్తున్నారని అంటారు. ఇప్పుడు లోకేష్ ని అలా బలంగా నిలబెట్టాలని బాబు చూస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. చంద్రబాబు తర్వాత టీడీపీలో ఎవరు అంటే మొన్నటి వరకు ఎవరి పేరు చెప్పలేని పరిస్థితి. కానీ లోకేష్ లో ఒక రకమైన మార్పు కనిపించింది అని టీడీపీ శ్రేణులే నమ్ముతున్నాయి. సుదీర్ఘకాలం పాదయాత్ర చేసిన లోకేష్ కొంత సక్సెస్ సాధించారు. అలాగే పార్టీలోని ఓ వర్గంపై పట్టు సాధించగలిగారు. అందుకే తన తర్వాత పార్టీ పగ్గాలు అందుకునే లోకేష్ కు ప్రస్తుతానికి ఏపీ బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు కూడా భావిస్తున్నారు అనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ గెలిస్తే ఏర్పడేది కూటమి ప్రభుత్వం కావడంతో ప్రభుత్వ అధినేతగా తాను ఉంటూ పార్టీని లోకేష్ కు అప్పగించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. తద్వారా పార్టీ కొడుకు గుప్పెట్లో ఉంటుందని, అనధికారికంగా ప్రభుత్వంలోనూ కీలకంగా వ్యవహరిస్తారు కాబట్టి 2 విధాలుగా లోకేష్ బలపడతారనేది బాబు ప్లాన్ గా తెలుస్తోంది. మరి బాబు స్కెచ్ ఏ మేరకు వర్కౌట్ అవుతుంది, కూటమి అసలు అధికారంలోకి వస్తుందా అనేది వేచి చూడాలి.